నమస్కారం సోదరా, మీరు చూసిన తమ్లైన్కి వివరణ ఏం జరిగిందంటే, ఒక స్కూల్లో వాళ్ళ ఫాదరు అబ్బాయికి అయితే కొత్త బ్యాట్ అయితే కొనడం జరిగింది. అయితే డాడీ స్కూల్లో స్పోర్ట్స్ ఉంటుంది, నేను బ్యాట్ తీసుకెళ్తాను డాడీ అంటే, ఓకే డాడీ తీసుకెళ్ళాడు. ఫ్రైడే తీసుకెళ్ళాడు, ఆడుకున్నాడు, మళ్ళీ ఇంటికి ఎత్తుకొచ్చాడు. అవని మళ్ళీ మరుసటి రోజు కూడా డాడీ ఈ పొద్దు కూడా స్పోర్ట్స్ ఉంటుంది, నేను ఎత్తుకెళ్తానంటే సరే తీసుకెళ్ళన్నాడు. అవని వాడు తీసుకెళ్ళాడు. అవని ఇంకా పిలుచుకురావాలి కదా పిల్లల్ని అని వాళ్ళ డాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్తానే వాడు అబ్బాయి ఏడ్చుకుంటూ వచ్చాడనమాట. ఏమ్రా ఏడుస్తున్నావు అంటే, అంత వాడు ఏడుస్తాను ఇతను భయపడ్డాడు, ఏమ్రా ఏడుస్తాడు ఈడని అనిపోయి, ఏం ఏడుస్తున్నావు అంటే, డాడీ నా బ్యాట్ పోయింది డాడీ, ఎవరో తీసుకెళ్ళారు డాడీ అన్నాడు. వరే పెద్ద సమస్య వచ్చిందని టీచర్ చెప్పామంటే, చెప్పాను డాడీ నేను చూస్తానులే అని చెప్పింది అన్నాడు. ఓకే, అంతలాగే ఎవరైతే బ్యాట్ పోయిందో వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. అంకుల్ థర్డ్ క్లాస్ వాళ్ళు బ్యాట్ తీశారు, అది నేను చూశాను అంకుల్, మేమంతా అక్కడ ఒక మీటింగ్ అక్కడ జరుగుతుంటే మేము అందరం చెట్టు కింద కూర్చున్నాం, థర్డ్ క్లాస్ వాళ్ళు తీసింది నేను చూశాను అంకుల్ అన్నాడు. ఎవరు అంటే, వాళ్ళు ట్విన్స్ అంకుల్, వాళ్ళు తీసింది నేను చూశాను అన్నాడు. అని మేడం కంప్లైంట్ చేస్తే, ఓకే సార్ నేను కనుక్కుంటాను, పిల్లలు వెళ్ళిపోయారు, నీకు ఫోన్ చేసి కనుక్కొని మీ విషయం చెప్తాను అన్నాడు. ఓకే మేడం అని చెప్పాను. తర్వాత మండే యాజ్ ఇట్ ఈజ్గా స్కూల్కి వెళ్ళాడు అనమాట. స్కూల్కి వెళ్తానే మళ్ళీ ఆఫ్టర్నూన్ అదే స్కూల్ వదిలిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు అనమాట. ఏం మేడం బ్యాట్ దొరికిందంటే, లేదు సార్ వాళ్ళు ఎవరు తీసుకెళ్ళలేదన్నారు అని టీచర్ చెప్పిందనమాట. ఓకే, బ్యాట్ తీసుకున్నాడు, వాళ్ళని అడిగాడంట ఫాదర్, ఏమ్రా చిన్న బ్యాట్ తీసుకున్నామంటే, లేదు అంకుల్ నేను తీసుకోలేదు అని అన్నాడు. ఓకే, అంతలోకి ఎవరైతే బ్యాట్ తీసుకుని అనుమానిస్తున్నాడో వాళ్ళ అక్క వచ్చి, లేదు అంకుల్ మా తమ్ముడు అలాంటి కాదు, బ్యాట్ అలాంటి ఏం తీసుకురాలేదు, మా ఓడు అలాంటి కాదు అని కొంచెం వాడికి సపోర్ట్గా అనమాట. ఓకే మంచిదే, తీసుకోలేదు కాదు అని. అంతలో వాళ్ళల్లోనే ఎవడైతే ట్విన్స్ ఉన్నారో అని థర్డ్ క్లాస్ అన్నారో వాళ్ళ క్లాస్లోని ఇంకొకరిని కూడా చూశాడంట. అంకుల్ ఇదో ఈ బిల్లారెడ్డి కూడా ఉన్నాడు అంకుల్ అన్నాడు. అని వాడిని అడిగితే, ఏమ్రా ఏమో నువ్వు తీసావంట, నువ్వు కూడా ఉన్నావంటే, లేదు అంకుల్ నేను తీయలేదు అని వాడు కూడా బొక్కాయించాడు అనమాట. అందులోకే మేడం వచ్చింది అక్కడికి. సార్ ఏమైంది సార్ అంటే, ఈ విధంగా మేడం ఈ అబ్బాయి కూడా ఉన్నాడంట, ఒకసారి అడగండి అంటే, మేడం కూడా 2-3 సార్లు అడిగితే నాకు తెలియదు మేడం అని కొద్దిగా జంకినాడు. ఆమెని ఏమనుకున్నాడో ఏమో, ఒక ఎన్నో ఉండని చెప్పి నేరుగా పోయి, అంటే ఎవరైతే సెకండ్ క్లాస్లే ఆ అబ్బాయి కూర్చున్న బెంచ్ దగ్గర కిటికీ ఉందన్నమాట. కిటికీలో నుంచి వీళ్ళు బ్యాట్ అవతలకు దాటిచ్చేశారు. ఎప్పుడైతే బిల్లారెడ్డి ఎవరిని అడిగినామో నేరుగా పరిగెత్తుకుంటూ పోయినాడు, ఎక్కడైతే వాళ్ళు దాచిపెట్టారు అక్కడికి. అలాగే బ్యాట్ పోయిన ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఫ్రెండ్ అందరూ పోయినాడు. వాడు పరిగెత్తుకుంటూ వాడు అడగ దప్పడపడ వెళ్తానే ఒక చెట్లు ఉంటాయి కదా, చెట్లు అదే ఆకులు కింద బూడ్చిపెట్టున్నారు. ఏం రా అంటే, వాడు బూడ్చిపెట్టమన్నాడు అంకుల్ అని వాడు చెప్పాడు. ఆ మేడంకి చెప్పాను, మేడం ఇప్పటి నుంచి చూడండి పిల్లల మనస్తత్వం ఎలా ఉందో, చిన్న బ్యాట్కి ఈ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఈ విధంగా ఉంది కాబట్టి మీరు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసి జాగ్రత్త పెట్టండి, పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో అని ఒకసారి నేను గట్టిగా మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. చూడండి, ఇప్పుడు సహస్ర ఇంట్లో జరిగిన విధంగానే ఆ స్కూల్లో జరగలేదంటారా? కాబట్టి కానీ అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఓకే హ్యాపీ. ఇంకేమైనా జరుగుంటే ఎంతవరకు ఆపోయిందో ఆ విషయం. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా మన పిల్లలకి మంచి బుద్ధులు, మంచి ప్రవర్తన ప్రతి తల్లిదండ్రులు నేర్పించాలని, తల్లిదండ్రులు కూడా మన పల్లెల్లో, ఇళ్ళల్లో ఈవెన్ ఎక్కడైతే ఆడుకుంటూ ఉన్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎటువంటి ప్లే ఆఫ్ గేమ్స్ ఆడుతున్నారో అని ఖచ్చితంగా గమనించవలసిన పరిస్థితి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు బ్యాగ్ చెక్ చేయడం ఎవరు కూడా మరవద్దని ఒక చిన్న విన్నపం. ఎందుకంటే ఒక చిన్న రబ్బర్ కానీ, ఒక పెన్సిల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏమైనా మంది కాని వస్తువు ఏమన్నా, మనం తీపింది వస్తువు ఏమన్నా తెచ్చారా కానీ అప్పుడే అడిగి, ఒకవేళ పొరపాటుగా తెచ్చున్నా ఇంకొకటి తెచ్చున్నా కానీ ఖచ్చితంగా దాన్ని వెనక్కిచ్చే విధంగా మనం ఒక అజమాయిషీగా చెప్పితే ఖచ్చితంగా పిల్లల్లో ఒక మార్పు పరివర్తన అనేది వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా వీలైనంత వరకు మీ బిడ్డల్ని ఖచ్చితంగా ఒక కంట కనిపెడుతూనే ఉండండి. ఇది చిన్న వయసులోనే మొక్కయ్య వంగన్నది మానయ్య వంగున అంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి చేతులెత్తి మొక్కుతూ చెప్తున్న విషయం ఏంటంటే, మీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే స్కూల్కి పంపించే
తల్లిదండ్రులు ఈవెన్ ఆటోల్లో పంపిస్తున్నారు. ఏదైనా ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ దాని మీద ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా అలర్ట్గా ఉండండి. జై హింద్.